ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడడం లేదు యువత. డిగ్రీలు పీజీలు పూర్తి చేసినప్పటికీ ఉద్యోగాల వేటలోనే సమయం వృధా చేయకుండా తమకున్న కొద్దిపాటి భూమిలో సిరులు పండిస్తున్నారు. అది కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఎదురుదితూ అందరికీ ఆదర్శంగా నిలబడుతున్నారు ఈ చదువుకున్న రైతులు. రైతంటే ఇలాగే ఉండాలి, సేద్యం అంటే ఇట్లాగే చెయ్యాలి అనే మూస పద్ధతుల్ని అటకెక్కించారు. డిగ్రీలు పీజీలు చేతబట్టుకుని ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా అదే చేత్తో నాగలి పట్టారు. తాము నేర్చుకున్న విద్యాబుద్ధుల్ని మెరుగైన వ్యవసాయానికి పెట్టుబడిగా పెట్టారు. అడుగంటిపోయిన భూగర్భ జలాలతో సాగు భూములు బీడు భూములుగా మారుతున్న కాలమిదే. చుక్క నీరు లేక వ్యవసాయం వదిలి రోజువారీ కూలీ కోసం వలసలు వెళుతున్న కాలమిదే. ఇలాంటి గడ్డు కాలంలో నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలోని యువ రైతులు ఉన్న కొద్దిపాటి నీటిని ఉపయోగించి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సంప్రదాయానికి భిన్నంగా కూరగాయల్ని సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. తక్కువ నీటితో ఆరుతడి పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు. కూరగాయల సాగునే నమ్ముకుని లాభాల బాటలో ప్రయాణిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎకరానికి 50,000 నుంచి 80,000 వరకు సంపాదిస్తున్నారు. వీరందరి ఆదాయం కలిపితే ఏటా 25 కోట్ల రూపాయలకు పైమాటే. ఒకప్పుడు పిఏపల్లిలో ఎటు చూసినా బత్తాయి తోటలు కనిపించేవి. రైతులందరూ ఇదే పంటని సాగు చేస్తుండగా వేరుకుళ్ళు తెగులొచ్చి అంతా నష్టపోయారు. దీంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూరగాయల్ని పండించి లాభాలు ఆర్జిస్తున్నారని తెలుసుకున్న రైతులు అక్కడికి వెళ్లి అధ్యయనం చేశారు. అదే పాలసీని ఇక్కడ అవలంబించి లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయాన్ని కొత్త పుంతలు దొక్కిస్తున్న అన్నదాతల్లో డిగ్రీ పీజీ చేసిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో అధికారులు వీరికి ప్రోత్సాహం అందించేందుకు ముందుకొస్తున్నారు. తాను బాగుండాలి, తనతో పాటు నలుగురు లాభాలు గడించాలనే తపన ఈ యువ రైతుల్లో కనిపిస్తోంది. అనుకున్నదే తడవుగా తోటి రైతుల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. లాభసాటి వ్యవసాయంలోని కిటుకుల్ని వారికి నేర్పించారు. ఇంకేముంది, ప్రతి అన్నదాత తింట లాభాల పంట, ప్రతి నోట ఇదే మాట. మొదట 100 ఎకరాలతో ప్రారంభమైన ప్రస్థానం 1500 ఎకరాలకు చేరింది. ప్రస్తుతం ఇక్కడున్న అన్నదాతలు సొసైటీగా ఏర్పడి పండించిన కూరగాయల్ని జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. వ్యవసాయ వృత్తిలో ఇప్పుడు నేను BA అయిపోయింది, నాది మా ఆవిడ బీటెక్ అయిపోయింది. ఇద్దరం కలిసి వ్యవసాయం చేసుకుంటున్నాము. వ్యవసాయం కూడా ఆధునిక పద్ధతిలో కూరగాయలు కమర్షియల్ క్రాప్స్ వేసుకుంటూ కూరగాయలు పండ్లు వేసుకుంటూ మేము బాగానే ఆర్జిస్తున్నాము. పర్వాలేదు. సొంతంగా చేసిన తృప్తి ఉంటుంది. ఎవరి దగ్గర చేయకుండా మన పొలంలో మనం చేసుకున్నట్టు ఉంటుంది. బీటెక్ చదివి కాలయాపన చేయకుండా వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని గర్వంగా చేస్తున్నామంటున్నారు విద్యాధిక రైతులు. నాది బీటెక్ కంప్లీట్ అయిందండి. అయినప్పటికీ నేను వ్యవసాయ పరంగా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం. మేము మాలాంటి యూత్ చాలామంది ఇప్పుడు ఉద్యోగాలు దొరకక వాళ్ళు వ్యవసాయ పద్ధతులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు. మాలాంటి యూత్ని ఇలాంటి ఈ వ్యవసాయ ఫీల్డ్లో అయినా అన్ని వసతులతో వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్లు చూడాలని అనుకుంటున్నాం మేము గవర్నమెంట్. ఒకే రకమైన పంట సాగుబడి అనే పాత పద్ధతులకి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త పంటల్ని సాగు చేస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో పాటు అల్లం, పసుపు, ధనియాలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. పంట దిగుబడి బానే ఉన్నా మార్కెటింగ్ సమస్యగా మారింది. ప్రభుత్వమే మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఎగుమతి ఖర్చులు తగ్గి మరిన్ని లాభాలు వస్తాయంటున్నారు. ఇక విత్తనాలు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ ఇస్తే మరింత మేలు జరుగుతుందంటున్నారు రైతులు. నేను ఇంతకుముందు 10 ఎకరాలు ఊరేసేది, దాని మీద నాకు పెద్దగా
లాభం లేకుండే నేను 2 ఎకరాలు ఇప్పుడు దొండ పెట్టిన. 1 సంవత్సరం నుంచి క్రాప్ హీలింగ్ మంచిగా వస్తుంది. గవర్నమెంట్ నుంచి మాకు సబ్సిడీ కింద ఉద్యానవనం శాఖ నుంచి ₹1,00,000 సబ్సిడీ కూడా వచ్చింది. మార్కెట్ వాల్యూ కంపేర్ చేసుకుంటే దొండతోటి నాకు నెలకు ఎకరానికి వచ్చి 20 నుంచి 30 వేల రూపాయల ఆదాయం కూడా వస్తుంది. నేను ఇంతకుముందు ప్రైవేట్ కంపెనీలో చేసేటని ఇప్పుడు నా స్వతహాగా నేనే 4గురికి ఉపాధి కల్పిస్తున్నా. మాకు అందుబాటులో మార్కెట్ హైదరాబాద్ పోతున్నాయి, కానీ ఇప్పుడు మధ్యలో దళారులు తోటి కొంచెం ఇబ్బంది అవుతుంది. మన దగ్గర మార్కెట్ చేస్తే మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాం. ప్రభుత్వం ఆదుకుంటే రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా లాభం చేకూరుతుంది. వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తే దళారుల బెడద తప్పుతుంది. ఈ యువ రైతుల సక్సెస్ బాట అధికారుల్ని సైతం మెప్పించింది. వారికి ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఎకరానికి 1,00,000 నుండి 2,00,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. అన్ని అనుకున్నట్లు జరిగితే రైతుల పంట పండినట్లే. పిఏపల్లిలో ప్రస్తుతం నిమ్మ, బత్తాయి వంటి సంప్రదాయ పంటలు కనుమరుగయ్యాయి. ఏ పొలంలో చూసినా ఆధునిక పద్ధతుల్లో పండిస్తున్న తాజా కూరగాయలు దర్శనమిస్తున్నాయి. తక్కువ సమయంలో లాభాలు ఆర్జించడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. రైతు కూలీలు రోజుకు 600 నుంచి 800 రూపాయలు సంపాదిస్తున్నారు. పక్కనే ఉన్న అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పీకేపల్లి రైతులకు బాగా కలిసొచ్చింది. తక్కువ నీటితో ఆరుతడి పంటల్ని పండిస్తూ భూగర్భ జలాల్ని రక్షిస్తున్నారు. వీరికి వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సాహం కూడా ఉంటోంది. అధికారులు వారంలో 2 రోజులు ఇక్కడే ఉండి పంట దిగుబడి పెంచేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఉద్యాన శాఖ నుండి వివిధ రకాల కూరగాయల కొరకు ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతున్నది. హైదరాబాద్ మహానగరానికి కావచ్చు, లేదా నల్గొండ జిల్లాకు కావాల్సిన కూరగాయలు ఇక్కడ పండియాలనే డిజైన్ ప్రోత్సాహకాలు చేయడానికి ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేయడం జరిగింది. మొత్తం నల్గొండ జిల్లాలో 2 సంవత్సరాల కింద వరకు కూడా ఒక 20,000 ఎకరాల కూరగాయలు పండిస్తే ఈ 2 సంవత్సరాల్లో మేము 40,000 ఎకరాల కూరగాయలు పండించడానికి ప్రోత్సహించుకుంటూ రైతులకు తీగజాతి కూరగాయలు కావచ్చు, లేకపోతే మన కూరగాయ విత్తనాలు కావచ్చు, ప్లాస్టిక్ బుట్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ ఏరియా 20,000 ఎకరాల నుంచి 40,000 ఎకరాలకు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి రైతు కనీసం 3 లక్షల నుంచి 3.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఎకరానికి సంపాదించుకునేది జరుగుతున్నది. ఇక్కడ రైతులకు సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్ పరికరాల్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఇక్కడి నుంచి 8,000 టన్నుల కూరగాయలు మార్కెట్కి తరలిస్తున్నారు. దిగుబడి పెరగడంతో తెలుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎన్టీవీ న్యూస్ ఆన్లైన్లో చిన్న బ్రేక్ తీసుకున్నాం.